మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో కబ్రస్థాన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం మైనారిటీలతో ఎంతో కృషి చేస్తుందని, అనేకమైన పథకాలు ఇస్తున్నారని ఎమ్మెల్యే సుమన్ తెలిపారు. हेलो अब्बास भाई, क्या कुछ नाराज है? अब्बास भाई सब लोग ఈరోజు మందమర్రి పట్టణంలో ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి కబ్రస్థాన్ను లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఒక 40 లక్షల రూపాయలు దానికి కేటాయించాం. 10 లక్షల రూపాయలతోనే పనులు కంప్లీట్ చేసినాం. ఇంకొక 30 లక్షల పనులు అక్కడ నడవాల్సింది ఉన్నాయి. సో అదంతా కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈద్గా అక్కడ కబ్రస్థాన్ ఆనుకుని ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఈద్గా ప్లాట్ఫామ్ నిర్మాణాన్ని కూడా సింగరేణి అధికారులతో ఈరోజు మాట్లాడి ఆ స్థలాన్ని కూడా ముస్లిం సోదరుల కోసం వాళ్ళ ప్రార్థనల కోసం ఇప్పించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. తర్వాత దానికి ఒక రోడ్డు కూడా మా ముస్లిం సోదరులు అడిగారు. ఆ రోడ్డును కూడా సుమారు 60 లక్షల రూపాయలు పెట్టి ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేయగలుగుతా ఉన్నాం. సిమెంట్ రోడ్, సీసీ రోడ్డు. అదేవిధంగా ముస్లిం సోదరులకు మందమర్రి పట్టణంలో ఒక షాదీఖానా కావాలి. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఎట్లయితే షాదీఖానా ఉందో ఇక్కడ కూడా ఒకటి కావాలని అన్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ సిఎస్ఎఫ్ బ్యారెక్ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి 1 ఎకరం 15 గుంటల స్థలాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి మా కమిషనర్ గారు షాదీఖానాకు అది దానికి సంబంధించి సుమారు 75 లక్షల రూపాయలు, అవసరమైతే ఇంకో 25 లక్షల రూపాయలు కలిపి మంచి అద్భుతమైనటువంటి షాదీఖానా ఇక్కడ మందమర్రి పట్టణంలో నిర్మించాలని చెప్పి అనుకున్నాం. సో దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన స్థలాన్ని మేమంతా కూడా మా మిత్రులు సోదరులు రామగుండం ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చినారు. సో వారు చంద్ర గారు, నేను, మా ముస్లిం పెద్దలు సోదరులు, అదేవిధంగా మా కమిషనర్ గారు, పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించినాం. సో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్మరణకు గురైనటువంటి మైనారిటీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. కేసీఆర్ గారి ఆలోచన, గాంధీ మహాత్ముడు ఏ రకంగానైతే హైదరాబాద్ సంస్కృతిని గంగా జమున తహజీబ్ అని చెప్పి కొనియాడిందో ఆ కల్చర్ను, ఆ సంస్కృతిని కేసీఆర్ గారు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నారు. గడిచిన 9 సంవత్సరాల కాలంలో మైనారిటీల అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. వందలాది గురుకుల విద్యాలయాలు పెట్టినాం. షాదీ ముబారక్ లాంటి స్కీము ఆడబిడ్డల పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇచ్చేది తీసుకొచ్చినాం. ఇమాం మౌజన్లకు ప్రతి నెల తనఖా ఇస్తూ ఉన్నాం. రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా పేద ముస్లింలకు బట్టలు పంపిణీ కూడా చేస్తూ ఉన్నాం. ప్రభుత్వమే ప్రత్యేకంగా అధికారికంగా ఇఫ్తార్ విందులను కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా లోన్లు కూడా ఇస్తూ ఉంది. పరమత సహనం పాటిస్తూ అన్ని మతాలను సమాన దృక్కోణంలో చూస్తూ వాళ్ళ తెలంగాణలో ఒక మంచి వాతావరణాన్ని భారతదేశానికి ఆదర్శంగా తీసుకొని పోతున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో ఆ రకంగా వారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో ఇక్కడ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా మైనారిటీల సంక్షేమానికి, మైనారిటీల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఇక్కడ మసీదులలో జరగాల్సినటువంటి టెంపరీ రిపేర్స్ వాటన్నిటిని చేపట్టడం కానీ